సంగారెడ్డి జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు విడుదలయ్యారు. రైతులకి నిన్న నాంపల్లి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఆలస్యం కావడంతో అధికారులు ఇవాళ విడుదల చేశారు. రైతులు విడుదల కావడం పట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేసి రైతుల్ని అరెస్ట్ చేసిన 37 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల చేశారు. మొత్తంగా లగచర్ల బాధితుల రైతులు ఈరోజు విడుదలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, గాయత్రి లగచర్ల ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఉదయం జైలు నుండి అయితే విడుదలైనటువంటి పరిస్థితి. అయితే నిన్న నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతోనే ఈ యొక్క రైతులు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సురేష్ అందులో ముద్దాయిగా ఉన్నటువంటి సురేష్ అయితే బెయిల్ దొరికే పరిస్థితి ఉంది. మిగతా రైతులు మాత్రము ఈ రోజు విడుదలయ్యారు. అయితే ఈ యొక్క రైతులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ జైల్లో నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పై విమర్శలు చేస్తూ నినాదాలు చేస్తూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే మమ్మల్ని అర్ధరాత్రి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేశారన్నట్టయితే ఈ యొక్క రైతులు తెలిపినటువంటి పరిస్థితి. అయితే మమ్మల్ని పోలీసులు అయితే చిత్రహింసలకు గురి చేసి ఈ యొక్క మమ్మల్ని ఈ విధంగా ఈ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందనేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంలో చూసుకునే జైల్లో ఉన్న మిగిలిన రైతులను కూడా బెయిల్ ఇప్పించాలనేసి వీళ్ళైతే ఆరోపిస్తున్న మొత్తంలో ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఈ యొక్క గొడవకు కారణం అనేసి రైతులు అయితే చెప్తున్నారు. కానీ ఇతన్ని ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. శేఖర్ ని ఎందుకు అరెస్టు చేయలేదు, మమ్మల్ని మాత్రం ఎందుకు అరెస్టు చేశారు అనేసి అయితే ఈ యొక్క రైతులైతే మండిపడుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రామ్. సంబంధం లేదు. ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయినరు అందరూ, మేము పోలేము. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయినారు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినారు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. కలెక్టర్ ఘటన జరిగిన రోజు మేము ఉన్నాం అక్కడ, కానీ దాడి చేయలేం కానీ రాత్రి 1 గంటకు వచ్చారు, తలుపులు కొట్టిరు. మా ఆడవాళ్ళు ఎంత వద్దన్న ఆడవాళ్ళని దోసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు, పరిగి జైలుకి తీసుకొచ్చారు. రాత్రి అక్కడ పెట్టి మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిన తర్వాత కోర్టుకి తీసుకువెళ్ళి కొడంగల్ కోర్టుకి మళ్ళా నైటు 12-1 అయినప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించారు. అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి సంగారెడ్డి జైలుకి వచ్చినాం. ఆ తర్వాత అసలుకి ఆ సంఘటనకి మాకు సంబంధమే లేదు సార్, ఆ వీడియోలో మేము లేము, మేము కొట్టలేదు అంటే గిట్టాక వినలేరు. అయినా గిట్టంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టారు. ఈ సంఘటన ఇప్పటికీ నన్ను అరెస్ట్ ఎందుకు చేశారో నాకే అర్థం కావట్లేదు. ఆ రోజు సంఘటన జరిగిన రోజు నేను ఉన్నది కోళ్ళ ఫారంలో, నాతో పాటు 8 మంది 10 మంది ఇంచుమించుగా వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికాడ వచ్చి మేము నిద్ర చేసుకోవడమే మాకు బుద్ధి తక్కువ పది. అదే మాకు ఈరోజు 39 రోజులు జైల్లో పెట్టడానికి కారణమైపోయింది. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? మీకు నిందితులు ఎవరో తెలియదు, అమ్మాయకులు ఎవరో తెలుసుకోక అనాథం పోలీస్ స్టేషన్లో కొట్టిపించి ఈరోజు 39 రోజులు జైలు వేసి మా కుటుంబాల గౌరవాలను మొత్తం రోడ్డు మీకు తెచ్చి ఈరోజు ప్రభుత్వం చాలా తప్పు చేసింది. మాతో పాటు మిగతా ఉన్న ఆ జైల్లో ఉన్న ఖైదీల మీద కూడా, ఖైదీలు అనేకంటే వాళ్ళు అమాయకులు అనే దానికి నిదర్శనంగా ఉంటుంది. వాళ్ళ మీద కూడా తొందరగా బెయిల్ ఇచ్చి బయటికి తేవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పక ఉంటుంది. ఇంకోటి, ఆ రోజు అర్ధరాత్రి 12-1 మధ్యలో జరిగిన సంఘటన, దాడి జరిగింది విధంగా ఏమో కానీ అర్ధరాత్రి జరిగిన సంఘటన వస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరిగిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ రోజు ఎందుకు అంత ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? మీకు ఎవరు అరెస్ట్ చేశా ఇది తెలియక అమాయకులను తీసుకొచ్చి 16 మందిని అరెస్ట్ చేశారు. ఆ 16 మందిలో 10 మంది పూర్తి ఆ దాడి సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా లేరు. తెచ్చి ఆ రోజు 39 రోజులు జైల్లో పెట్టి ఈరోజు బెయిల్ ఇప్పించినందుకు వీళ్ళందరికీ సేవలాల సంఘానికి కానీ లీగల్ సెల్ కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా వాళ్ళకి తొందరగా బెయిల్ ఇప్పించి మా మీద ఉన్న మొత్తం కేసులు ఎత్తేవాల్సిందిగా మేము గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం.
ఇదే పరిస్థితి మీద అయితే మీ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఈరోజు అందరి తరఫున తొందరగా బెయిల్ ఇప్పించి అందరినీ బయటకు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సంఘటన